మనం తినడానికి బియ్యం పండించేవాడు రైతు, అయితే మన శరీరాన్ని కప్పుకొని ఉంచే బట్టను పండించేవాడు చేనేత. అయితే నేటి తరానికి ఈ రైతు గురించి తెలుసు, కానీ చేనేత అంటే అసలు ఎవరో తెలియకుండా పోతుంది. అయితే ఈ చేనేత వృత్తి కూడా వ్యవసాయంలా చాలా ప్రాచీనమైన ఒక వృత్తి కాదు, ఇది ఒక సాంప్రదాయం. అయితే ఒకప్పుడు మన భారతదేశంలో కొన్ని కోట్ల సంఖ్యలో చేనేత కార్మికులు ఉండేవారంట. అయితే నేటి రోజుల్లో వీరు కొన్ని వేల సంఖ్యలో కూడా కనిపించడం లేదు. అండ్ అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నది ఏంటో తెలుసా? దీనినే మగ్గం అంటారు. అయితే ఒక రైతుకి నాగలి ఎంత అయితే అవసరమో ఈ చేనేత వ్యవస్థలో కూడా ఈ మగ్గానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. మగ్గంపై చీర తయారు చేసే వారికి ఇది దైవంతో సమానం. అయితే ప్రతి పండగకి ఈ మగ్గానికి పూజలు చేయడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే మీరు మీ ఇంట్లో మీ మదర్ కానీ లేదా మీ సిస్టర్ కానీ కట్టుకునే చీరలు చూసే ఉంటారు. అయితే వాటిని ఈ మగ్గం పైనే తయారు చేస్తారు. కానీ ఎలా? అండ్ ఈ చీర యొక్క ఒరిజినల్ ప్రైస్ అంటే తయారు చేసే వారి దగ్గర కాస్ట్ ఎంత ఉంటుంది, అండ్ మెయిన్ గా ఈ చేనేత వృత్తి ఎందుకు అంతరించిపోతుందో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అనేది చాలా వాల్యుబుల్ గా ఉంటుంది, అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ చీర తయారవ్వాలంటే ఒక కుటుంబంలో ఉన్న నలుగురు 2 రోజులు కష్టపడితే కానీ ఇంత అందమైన చీర తయారవుతుంది. అండ్ మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంత అందమైన చీర వెనక ఒక మినీ సైజ్ యుద్ధమే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొదటగా కొంతమంది మగ్గం కూలీల పైన ఒక మాస్టర్ వేవర్ ఉంటాడు, అంటే వీళ్ళందరికీ ఒక బాస్ అన్నట్లు. అండ్ ఈయననే షావుకారు అని కూడా అంటారు. అయితే ఈ మాస్టర్ వేవర్ ఈ మగ్గం వేసే కూలీలందరికీ చీర తయారీకి అవసరమైన ముడి పదార్థాలు లైక్ పట్టు, జరీ అండ్ పాగడ వంటివి సప్లై చేస్తాడు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులు అవే. అయితే ఈ వస్తువుల నుండి ఇంత అందమైన చీర తయారవుతుంది. అయితే తరువాత ఈ చేనేత కూలి ఈ పాగడిని ఇలా ఒక పెద్ద దొంగకి చుట్టే వాళ్ళకి ఇస్తాడు. అయితే ఈ దొంగనే ధోని అంటారు. అంటే ఈ ధోని కాదు, దీన్ని ధోని అంటారు. అయితే మా సైడ్ అయితే దీన్ని ధోని అంటారు. అయితే మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ ధోనిని ఇంగ్లీష్ లో వార్ బీమ్ అని కూడా అంటారు. అయితే అలా ఎందుకు పిలుస్తారో తర్వాత చెప్తా. అయితే ఈ కార్మికులు ఈ ధోనికి ఈ పాగడిని చీర ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పులో సెట్ చేసి ఆ దారాలన్నింటినీ లైన్ లో పెడతారు. దాన్ని ఈ చీర వెడల్పు తగినట్లు ఈ ధోనికి చుడతారు. అయితే ఈ ముడి పాగడిని ఈ ధోనికి చుట్టించినందుకు వాళ్ళు కొంత మనీ ఛార్జ్ చేస్తారు. కానీ కొంతమంది ఈ మనీ సేవ్ చేసుకోవడానికి ఈ ధోని చుట్టే పనిని వారే సొంతగా చేసుకుంటారు. అయితే ఇదే మొదటి స్టెప్. ఈ పట్టుని ఇలా ఇచ్చిల నుండి సన్న దారాలుగా తయారు చేయాలి. అయితే దీనికోసం ఒక యంత్రం ఉంటుంది, దీన్ని రాట్నం అంటారు. అయితే ఇంతకు ముందు మన జాతీయ జెండా గుర్తులో కూడా ఈ రాట్నం సింబల్ ఉండేది. అండ్ అలానే గాంధీ గారు కూడా ఈ రాట్నంతో ఉన్న ఒక ఇమేజ్ కూడా ఉంటుంది. అయితే మన టాపిక్ లోకి వస్తే ఈ రాట్నం పై ఈ పట్టు ఇచ్చిని ఇలా ఉంచి ఈ చక్రాన్ని రొటేట్ చేయాలి. దాని తర్వాత ఈ పట్టు మొత్తం ఇలా ఒక కండికి చుట్టాలి. అయితే ఇలా పట్టుని ఇలా కండెలుగా చుట్టే పని మొత్తం మాక్సిమం ఫ్యామిలీలో ఉండే వ్యక్తులే చేసుకుంటారు. అయితే ఇదే సెకండ్ స్టెప్. తరువాత ఇక్కడ చూపిస్తున్న ఈ జరీని జరీ వర్కర్స్ కి ఇవ్వాలి. అయితే ఈ జరీ యొక్క ఉపయోగం ఏంటంటే ఒకసారి ఈ చీరను గమనించండి. ఇందులో ఉండే అంచులు ఇలా మెరవడానికి అండ్ అందంగా కనిపించడానికి కారణం ఇదే. సో ఈ జరీ వర్కర్స్ ఈ జరీని ఇలా రీల్స్ నుండి వేరు చేసి ఇలా కండెలుగా చుడతారు. అయితే దీనికోసం సపరేట్ గా ఒక మిషన్ ఉంటుంది, దీన్ని సొంతగా చేయలేం. సో ఇదే థర్డ్ స్టెప్. అయితే చివరగా ఇలా వివిధ రకాలైన కార్మికుల దగ్గర నుండి ఈ పట్టు అండ్ జరీ అండ్ ఈ ధోనిపై చుట్టిన ఈ పాగడి మొత్తం చివరగా ఈ చేనేత కార్మికుడి దగ్గరికి వస్తాయి. అయితే ఈ చీర ఎలా తయారవుతుందో తెలియాలంటే మెయిన్ గా ఈ మగ్గం ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఈ మగ్గం డిజైన్ ఇలా ఉంటుంది. అయితే ఈ మగ్గంలో కూడా 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. అందులో ఒకటి స్టాండ్ మగ్గం అండ్ ఇంకొకటి గుంట మగ్గం. అయితే ఈ స్టాండ్ మగ్గాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది పోర్టబుల్ గా ఉంటుంది. అండ్ తర్వాతది ఈ గుంట మగ్గం. దీనిని ఒక గొయ్యి తీసి ఇందులో 4 వైపులా 4 దొంగలను పాతి ఉంచుతారు. అయితే ఈ దొంగలను కనెక్ట్ చేస్తూ క్యూబ్ ఆకారంలో ఈ మగ్గం డిజైన్ అనేది ఉంటుంది. అయితే ఈ మగ్గాన్ని ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయలేం. అండ్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇందాక చూపించిన ఈ స్టాండ్ మగ్గాన్ని గుంటలో అమర్చితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఈ గుంట మగ్గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నవి మిషన్స్ అంటారు. అయితే ఈ మిషన్స్ ద్వారానే చీర పైన రకరకాలైన అండ్ రంగురంగుల అందమైన డిజైన్స్ పడతాయి. ఈ మిషన్స్ రన్ అవ్వాలంటే వీటిని కాలుతో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మిషన్ పైకి లేచి ఇక్కడ అట్టలపై ఉన్న డిజైన్ అనేది చీరపై పడుతుంది. అయితే ఈ మిషన్ ఒకసారి ప్రెస్ చేయాలంటే దానిపై 20 kgల వరకు బరువును అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మిషన్ ని చీర తయారయ్యేంత వరకు ప్రెస్ చేస్తూనే ఉండాలి.
అంటే మగ్గం నేసే కార్మికుడు ప్రతిసారి 20 కిలోల బరువుని డిజైన్ పడేంత వరకు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎంత పెయిన్ గా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. అయితే నేను ఇందాక చెప్పిన ధోని అనే పదం గుర్తుంది కదా, అయితే అలాంటి 2 ధోనులను ఈ 2 పక్కల అమరుస్తారు. అయితే ఇవి ఇలా 2 పక్కల అవసరం కనుక వీటిని హిందీలో దోనో అనే పదంతో పిలిచేవారంట. కానీ దోనో అనే పదాన్ని పలకడం రాక కాలక్రమేణా ఇది దోనో నుండి ధోనిగా మారిపోయింది. అయితే ఈ 2 ధోనుల్లో ఒక ధోని నుండి దారంతో ఉన్న పోగులు వస్తుంటే అవి చీరగా మారాక ఇంకో పక్క ఉన్న ధోనికి చుడతారు. అండ్ ఫైనల్ గా ఈ మగ్గం ఫ్రేమ్, ఈ మిషన్ ని గుండె భాగం అండ్ ఈ 2 ధోనులను 2 చేతులు అనుకుంటే ఈ మగ్గం ఫ్రేమ్ బ్రెయిన్ లాంటిది. అంటే మన బాడీలో ఏ పార్ట్ పని చేయాలన్నా బ్రెయిన్ ఎంతైతే అవసరమో ఈ మగ్గం రన్ అవ్వాలంటే ఈ మగ్గం ఫ్రేమ్ కూడా అంతే అవసరం. అయితే ఈ మగ్గం ఫ్రేమ్ నుండి ఇందాక ఫస్ట్ చెప్పుకున్న ధోని నుండి దారం పోగులు ఇలా బయటికి వస్తాయి. అయితే ఈ ఫ్రేమ్ నుండి ఇలా నిలువుగా వచ్చే పోగుల్ని పడుగు అని అంటారు. దీనినే ఇంగ్లీష్ లో వార్ప్ అని కూడా అంటారు. అయితే ఈ నిలువుగా ఉండే పోగులతోనే చీర ఎంతైతే వెడల్పు కావాలో అంత వెడల్పు సెట్ చేసుకుంటారు. అండ్ ఈ మగ్గం ఫ్రేమ్ నుండే చీర తయారవుతుంది. అయితే ఇందాక పట్టు నుండి ఇలా కండెలుగా చుడతారని చెప్పే కదా, అయితే ఆ కండెల్నే ఇక్కడ చీర తయారవడంలో మెయిన్ గా వాడతారు. ఇక్కడ మీరు చూస్తున్న దీని పేరు నాడి అని అంటారు. అయితే దీన్ని ఇలా ఎందుకు పిలుస్తారో చెప్తా వినండి. ఎందుకంటే మన శరీరంలో నాడీ వ్యవస్థకి ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో ఈ మగ్గం మొత్తంలో ఈ నాడి అనే పరికరానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. సో ఈ కండిని ఇలా నాడిలో ఫిక్స్ చేస్తారు. తర్వాత ఇలా మగ్గం ఫ్రేమ్ కి 2 పక్కల 2 స్లాట్స్ ఉంటాయి. అయితే వీటి ఉపయోగం ఏంటంటే నాడి బయటకు పోకుండా కాపాడతాయి. అయితే ఈ నాడిని ఇందులో ఉంచుతారు. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే కుచ్చుతాడు అని అంటారు. అయితే ఈ పోగులు పోగులుగా ఉన్న దారాలన్నింటినీ చీరగా మార్చాలంటే ఈ కుచ్చుతాడు చాలా అవసరం. అయితే మా రీజియన్ లో దీన్ని కుచ్చుతాడు అని అంటారు. మీ రీజియన్ లో ఏమంటారో కింద కామెంట్ చేయండి. అయితే కుచ్చుతాడిని లెఫ్ట్ సైడ్ కి అండ్ రైట్ సైడ్ కి ఇలా లాగుతూ ఉండాలి. అయితే దీన్ని ఇలా లాగినప్పుడు ఏం జరుగుతుందంటే ఇందాక ధోని నుండి నిలువుగా వచ్చే పోగుల్లోకి ఈ నాడిలో ఉన్న పోగులు అనేవి అడ్డంగా వెళ్తాయి. అయితే ఇలా అడ్డంగా వచ్చే పోగులను పేక అంటారు. పేక అంటే ఈ పేకలు కాదు, ఇలా అడ్డంగా వచ్చే పోగులను పేక అని పిలుస్తారు. అయితే వీటిని ఇంగ్లీష్ లో వెఫ్ట్ అని కూడా పిలుస్తారు. అయితే నిలువుగా ఉండే ఈ వార్ప్ పోగుల్లోకి ఈ వెఫ్ట్ పోగులు అనేవి వచ్చి చేరుతున్నాయి కనుక వీటిని వెఫ్టింగ్ అని కూడా అంటారు. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం అంతా మగ్గం నేస్తున్నప్పుడు చూసేవారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. అయితే ఇప్పుడు మగ్గం గుంటలో ఉండి ఆ మగ్గాన్ని హ్యాండిల్ చేసే చేనేత కార్మికుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా వినండి. ఈ మగ్గం పైన ఒక చీర అందంగా తయారవ్వాలంటే మగ్గాన్ని హ్యాండిల్ చేస్తున్న వారి పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ మగ్గం పైనే ఉండాలి. అండ్ అలానే శరీరంలో ప్రతి అవయవాన్ని ఈ చీర నేయడానికి అంకితం చేయాలి. అయితే అది ఎలానో చెప్తా వినండి. అయితే నేను ఇందాక చూపించిన మిషన్స్ ని కింద కాళ్ళతో ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అయితే వాటి బరువు దాదాపు 20 కేజీల వరకు ఉంటుందని ఇందాకే చెప్పాను. అండ్ ఈ మగ్గం ఫ్రేమ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో అండ్ ఈ కుచ్చుతాడిని రైట్ హ్యాండ్ తో ఆపరేట్ చేయాలి. అండ్ 2 కాళ్ళను ఈ చీర పైనే ఫోకస్ చేసి ఉంచాలి. అయితే చీరలో ఏదైనా భాగం తప్పుగా ప్రింట్ అవుతుందో లేదో అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అండ్ మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి మగ్గం గుంటలోకి దిగాక ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ లా రెస్ట్ లేకుండా పని చేయాలి. సో ఇంత అందమైన చీర వెనుక ఒక మినీ సైజ్ యుద్ధం ఉంది అనే మాటను మీరు ఒప్పుకుంటారా? కింద కామెంట్ చేయండి. అయితే మన మెయిన్ విషయానికి వచ్చేద్దాం. అయితే ఈ చేనేత కార్మికులకి ఒక చీర తయారు చేసి ఇచ్చినందుకు రోజుకి ఎంత కూలీ ఇస్తారు? అయితే ఈ విషయాలన్నీ చాలా ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటాయి. వారు ఏ రకమైన చీరను నేస్తున్నారు అంటే లైక్ పట్టు చీర, పోచంపల్లి లేదా కంచి బోర్డర్, ఇలా ఏ రకమైన చీరను నేస్తున్నారు అనే విషయం పైన వారి జీతం ఆధారపడి ఉంటుంది. అయితే సగటున ఒక చేనేత కార్మికుడికి రోజుకి దాదాపు 400 నుండి 700 మధ్య కూలీ లభిస్తుంది. అండ్ అది కూడా ఒక కుటుంబంలో ఉన్న 3 కష్టపడితేనే. అయితే ఇంత కష్టపడి అంత అందమైన చీరను తయారు చేస్తే ఆ చీర కాస్ట్ మాత్రం మినిమం లో మినిమం 4000 నుండి 5000 మధ్యలో ఉంటుంది. కానీ ఈ చీరను తయారు చేసే కూలీలకు మాత్రం కేవలం 400 నుండి 700 మధ్య మాత్రమే కూలీ అందుతుంది. సో అయితే మీరే అర్థం చేసుకోండి ఈ వ్యవస్థ ఎందుకు అంతరించిపోతుందో. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కూడా చూద్దాం. ఈ చేనేత వ్యవస్థ అండ్ ఈ చీరను తయారు చేసే కార్మికులు ఎందుకు అంతరించిపోతున్నారు? అయితే దీనికి మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది నేను ఇందాక చెప్పిన విషయమే. అదే ఇంత అందమైన చీర అంత కష్టపడి తయారు చేసిన కనీస కూలీ కూడా లభించడం లేదు. అండ్ ఈ వచ్చే 700 రూపాయల కూలీతోనే కుటుంబం మొత్తం గడపాల్సి ఉంటుంది. కానీ ఈ 700 రూపాయలు కుటుంబం మొత్తం గడవడానికి సరిపోదు. కాబట్టి వాళ్ళు బయట వేరే పనులకు వెళ్ళిపోయి ఈ చేనేత వృత్తిని ఆపేస్తున్నారు. సో ఇది ఫస్ట్ రీజన్. అండ్ రెండవది పవర్ లూమ్స్. ఈ పవర్ లూమ్ అంటే అచ్చం ఇది కూడా మగ్గాన్ని పోలి ఉంటుంది. అయితే ఇందాక నేను చూపించిన ఈ మగ్గాన్ని స్క్రీన్ పైన వేస్తున్నాను, మళ్ళీ చూడండి. అండ్ అలానే ఈ పవర్ లూమ్ ని కూడా చూపిస్తున్నాను, చూడండి. అయితే ఈ పవర్ లూమ్స్ అనేవి అచ్చం మగ్గంలానే ఉంటాయి. కాకపోతే ఈ పవర్ లూమ్స్ ని మిషన్ తో హ్యాండిల్ చేస్తారు.
అయితే ఈ పవర్ లూమ్ రావడం మంచిదే కదా, ఈ మగ్గం నేసే కూలీలకు కూడా శ్రమ తగ్గుతుంది అని మీరు అనుకోవచ్చు. అయితే కేవలం ఈ పవర్ లూమ్స్ వల్లనే దాదాపుగా 80% మంది చేనేత కూలీలు వారి పనికి దూరం అయ్యారంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే చేతుల మీదుగా తయారు చేసిన ఈ చీర రేటుకు తగినట్లుగానే చాలా నాణ్యతగా ఉంటుంది. కానీ అచ్చం ఇలాంటి చీరల్ని ఈ పవర్ లూమ్స్ పై తయారు చేస్తుంటారు. ఆ చీరలు కూడా అచ్చం ఒరిజినల్ చీరలానే ఉంటుంది, కానీ దాని నాణ్యత అంత సరిగా ఉండదు. కాబట్టి ఆ చీర ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అంటే దాదాపు 1500 నుండి 2000 మధ్యలో ఉంటుంది. అయితే ఎవరైనా కానీ 4000 పెట్టి ఈ చీరను కొంటారా, లేదా 1500 పెట్టి ఈ చీరను కొంటారా? మాక్సిమం పీపుల్ 1500 పెట్టి ఈ చీర కొనడానికే చూస్తారు. సో అందువల్లనే ఈ చేనేత రంగం నుంచి వచ్చిన ఈ చీరలు అమ్ముడుపోలేకపోతున్నాయి. అయితే ఈ పవర్ లూమ్స్ నుంచి వచ్చిన చీరలు కొంటున్నారు, కానీ వాటి మన్నిక వారానికే బయటపడిపోతుంది. అయితే మొదట్లో ఈ చేనేత కూలీలందరికీ కలిపి షావుకారు ఉంటారని చెప్పాను కదా. అయితే ఆ షావుకారుల దగ్గర నుండే ఈ చీరలు షాప్స్ వాళ్ళు కొంటుంటారు. కానీ ఆ షాప్స్ వాళ్ళు కేవలం ఆ పవర్ లూమ్స్ నుంచి వచ్చే చీరల్ని తక్కువ ధరలతో కొనడం వల్ల ఈ చేతి మీదుగా నేసిన ఈ చీరలను ఎక్కువ ధర పెట్టి ఎవరో కొనరు. సో ఈ షావుకారికి ఖచ్చితంగా నష్టం వస్తుంది. సో ఇక మగ్గం నేసే కూలీలను ఆపేస్తాడు. సో మెయిన్ గా ఈ మగ్గాలు అంతరించిపోవడానికి ఈ పవర్ లూమ్సే ఇంకో కారణం. అయితే ఈ చేనేత వ్యవస్థని పవర్ లూమ్స్ 80% దెబ్బ కొడితే ఇక మిగిలిన 20% కరోనా కాటు వేసింది. కరోనా సంక్షోభంలో ఈ పట్టు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పట్టు ధర భారీగా పెరిగిపోయింది. చాలా మంది చేనేత కూలీలకు పనిపోయింది. కేవలం మగ్గాన్ని మాత్రమే నమ్ముకున్న నేతన్న నేడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. సో ప్రభుత్వం దీన్ని గమనించి నేతన్నలకు చేయూతనిస్తూ వారిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే తను చేస్తున్న ఈ పనిలో ఇన్ని అవంతులు ఎదురవుతున్నా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా తను నమ్ముకున్న ఈ చేనేత వృత్తికి ఏమాత్రం ద్రోహం చేయకుండా కేవలం ఈ చీర తయారు చేయడానికే తన దేహాన్ని అర్పించి అనుక్షణం ఈ చీరను తయారు చేయాలనే స్వయం కృషితో తాను కృంగిపోయినా సరే ఈ వ్యవస్థ బతకాలి అనే సంకల్పంతో ఈ చేనేత వ్యవస్థలో కొనసాగుతున్న నేతన్నలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇప్పటి వరకు విన్నాక ఇదంతా నీకెలా తెలుసు అని ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అయితే నేను కూడా ఒక సాధారణ మధ్యతరగతి చేనేత కూలీ కొడుకునే. అయితే చేనేత పనిలో ఉన్న కష్టాలు అండ్ బాధలు కేవలం మాకు మాత్రమే తెలుస్తాయి. అయితే నేటి కరోనా సంక్షోభంలో ఈ చేనేత వ్యవస్థ మడుగున పడిపోవడం కల్లారా చూసిన వాడిని. సో ఈ చేనేత వ్యవస్థపై అందరికీ అవగాహన కల్పించి అసలు ఈ చేనేత అంటే ఎవరో అందరికీ తెలియజేయాలనుకున్నాను. అండ్ ఇప్పటి వరకు వీడియోలో చూపించిన మగ్గం అండ్ ఇంకా చాలా రకాలైన యంత్రాలను కూడా మా ఊరిలో చిత్రీకరించినవే. అయితే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా కానీ ఈ చేనేత వ్యవస్థలో ఉంటే కింద మీ ఊరి పేరుని కామెంట్ చేయండి. సో నా వీడియో ఎంత దూరం వెళ్ళిందో నేను చూస్తాను. సో ఈ వీడియో ద్వారా నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు చీరలు కొనాలి అనుకుంటే మీ ప్రాంతంలో ఉన్న ఏదైనా చేనేత కార్మికుడి దగ్గర నుండి డైరెక్ట్ గా కొనడానికి ట్రై చేయండి. సో వాళ్ళకి కూడా కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది. ఇది మీరు వాళ్ళకి చేస్తున్న డబ్బు సాయం కాదు, ఈ వ్యవస్థ మరణించకుండా చేస్తున్న చిన్ని ప్రయత్నం. సో ప్లీజ్ ట్రై చేయండి. సో నా ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మెయిన్ గా మీ బంధువుల్లో సిటీస్ లో పనిచేస్తున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ చేనేత వ్యవస్థ గురించి అండ్ ఈ చీర తయారు చేయడానికి దాని వెనుక ఉన్న కష్టాల గురించి తెలుసుకుంటారు. సో అంతవరకు సెలవు. జై చేనేత.